న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామం నుండి మత్స్యకార నాయకులు మాజీ ఎంపీటీసీ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులు గ్రామ పెద్దలు సుమారు 70 కుటుంబాలు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామం నుండి మత్స్యకార నాయకులు మాజీ ఎంపీటీసీ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులు గ్రామ పెద్దలు సుమారు 70 కుటుంబాలు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మత్స్యకార నాయకులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వస్తే జగన్ను గెలిపించామని, తీరా గెలిచిన తర్వాత జగన్ సైకో పాలన అర్థమైందని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనబడటం లేదని, మత్స్యకారులు గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది ఏం లేదని తెలుపుతూ తెలుగుదేశం పార్టీతోనే మా పయనమంటూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామం నుండి మత్స్యకార నాయకులు మాజీ ఎంపీటీసీ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులు గ్రామ పెద్దలు సుమారు 70 కుటుంబాలు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మత్స్యకార నాయకులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వస్తే జగన్ను గెలిపించామని, తీరా గెలిచిన తర్వాత జగన్ సైకో పాలన అర్థమైందని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనబడటం లేదని, మత్స్యకారులు గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది ఏం లేదని తెలుపుతూ తెలుగుదేశం పార్టీతోనే మా పయనమంటూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जीवन रंडी जीवन बाय 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 నా పాత్రనే పోషించాను. ఎందుకంటే ఎంపీ మా ఎంపీ సంవత్సరంలో ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే ఇమీడియట్ గా ఎంపీడీ గారు ఫోన్ చేసి సార్ పలానా తోట ఎలా ఉంది, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి కానీ ఎంపీడీసీ కానీ పనిచేయట్లేదు, నువ్వు కంపల్సరీ పనిచేయించాలి అని వాళ్ళని బతిమాలలో బయట మన ఎమ్మెల్యేగా పొన్నారెడ్డి సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. తర్వాత ఎంపీడీసీ ఎలక్షన్లో ఇక నేను పోటీ చేయించాలంటే నన్ను కూడా పోటీ మంది చెప్పడం జరిగింది. నేను పోటీ చేయాలని వేరే వాళ్ళు పోటీ చేయని చెప్పారు. అవునప్పుడు కూడా మా గ్రామంలో అనేక సమస్యలు ఈ ఎంపీడీ డబ్బులో కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, ఒక మధ్యగారు కానివ్వండి, మాది అందరూ కూడా మధ్యగారులే, ఆంధ్రప్రదేశ్ మధ్యగారులే. కానీ ఒక పెద్ద ఉన్నప్పుడు ఒక పార్టీ లీడర్ కానివ్వండి, పార్టీ నాయకులు ఉన్నప్పుడు గ్రామంలో కార్యకర్తలు కానీ అదే ప్రజలుగా సమస్యలు ఇవన్నీ పరిచయం చేయాలి. అది లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగే కసరత్తు విషయంలో 2 సంవత్సరాలు గ్రామంలో కసరత్తు లేకుండా ఉండిపోయి జరిగిందండి.
మా గ్రామ సమస్యలో మా గ్రామంలో ఎప్పుడు కూడా తగునగా పంచడం నాకు తెలిసిన వచ్చినట్టుంది. చదువులో సమృద్ధిగా కొన్ని రోజులు పద్ధతులు లేకుండా ఉన్నది, కానీ మా గ్రామంలో ఎప్పుడు కూడా పద్ధతులు లేకుండా లేదండి. అలాగనే మా మధ్యలో ఉండి మన పార్టీ అధికారంలో ఉండి 100% మధ్య గ్రామం అయినటువంటి మా తిరుమలగిరిపాలనే 2 సంవత్సరాలు పద్ధతులు లేకుండా ఉండడానికి చాలా బాధ వేసిందండి. ఎందుకంటే గ్రామంలో అభివృద్ధి లేదు, పని చేయలేదు. అలాగని సమస్య ఉంటే మన ఎమ్మెల్యే ఉండి మనకే పనులు అవ్వలేదనో, లేకపోతే మన గ్రామంలో పెద్ద లేదన్నా మమ్మల్ని కూడా వైఎస్ఆర్సీపీ లీడర్గా ఉన్నా సరే మమ్మల్ని చాలా మంది పెద్ద కూడా తిట్టడం జరిగింది. గట్టిగా టీడీపీ కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా, అలాగే బీజేపీ నాయకులు, అలాగే మన జనసేన నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరూ కూడా ఈరోజు ఒక చెప్తాను. నేను చిన్నప్పటి ఇప్పటికైనా టీడీపీని నమ్మి వచ్చినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తమ్ముడు. అలాగే ఎవరు కాదు, అలాగే చక్కకి చాలా నాగంగా నమ్మి చాలా చాలా బాగా ఎలా అంటే మామూలుగా కాదు. ఇంకా చంద్రబాబు గారి నాగరాజు గారి నమ్మి చంద్రబాబు వాళ్ళు ఏ ఒక్క ఓటు కూడా తీరిపోకుండా మాకు వేసేవాళ్ళు. కానీ ఈ రోజు కృష్ణరాజు వ్యక్తిని డబ్బులు కొడుకోవడానికి చెప్పి కృష్ణరాజు కూడా చెప్పారు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత హ్యాండ్ చేసుకోమని చెప్పాడు. మహిళల్లో ప్రభుత్వం పోవడం, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, అది మీకు 13 నెలలకి కూడా 6 నెలలకి, సతీష్ కూడా 16 నెలలు 6 నెలలు అంటారు. ఎదుర్కొన్న దగ్గర ఉంది. అటువంటిది మీకు కేవలం 7 నెలలు తప్పించి 6 నెలలకి డబ్బులు వస్తుంది. ఈ లోపు ఓఎన్జీసీ ఏదైతే పైపులైన్ వేస్తుందో పైపులైన్ వేస్తా 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారు. 2 సంవత్సరాలు పైపులైన్ జరుగుతుంది సంవత్సరం నుంచి. ఆ టైంలో ఒక్కొక్కరికి 11,500 ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసి దఫాలుగా మీకు ఇచ్చారు. ఆ వర్క్ ఇంకా రీబిల్డింగ్ జరుగుతుంది. ఇంకా 7 నెలల వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రీబిల్డింగ్ జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు కూడా తప్పనిసరిగా ఈసారి మన ప్రభుత్వం వస్తుంది. మన చేతుల మీద ఇస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ పార్టీ ఉన్నా అదంతా మీకు రావాల్సిన డబ్బులు తప్ప నా డబ్బులు కాదు, సబ్సిడీ డబ్బు కాదు. ఓఎన్జీసీ మీకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డబ్బులు ఇక్కడ ఏ పార్టీ ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ చేతుల్లో ఇచ్చేసి సంస్కృతి మన రాష్ట్రంలో నడుస్తున్నట్టు జరుగుతుంది తప్ప అది అక్కడ జైలు వచ్చింది ఏం కాదు, అక్కడ బయట ఏం కాదు. ఆ పైపులైన్ ఆపాలు వచ్చింది. అందరూ ఆలోచించాలి. దానికి రెట్టింపు పైపులైన్ ఓఎన్జీసీ రిలయన్స్ మళ్ళీ కొత్తగా పైపులైన్ శాంక్షన్ అవుతుంది. సంవత్సరంలో వర్క్ అవుతుంది. అదైతే 2-3 సంవత్సరాలు మళ్ళీ వర్క్ ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఏది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు చూసి 2014 19 నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏది ఒక్క రూపాయి అందించుకుంటా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆర్డీఓకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి వద్ద నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జగన్ నాయకుల పాలెం, చిన్నతాళ్లపొలం, పెద్దతాళ్లపొలం గ్రామాల మీదుగా రామచంద్రపురం వరకు ర్యాలీ చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆర్డీఓకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి వద్ద నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జగన్ నాయకుల పాలెం, చిన్నతాళ్లపొలం, పెద్దతాళ్లపొలం గ్రామాల మీదుగా రామచంద్రపురం వరకు ర్యాలీ చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తు సైకిల్, మన వాసంశెట్టి సుభాష్ గారి గుర్తు సైకిల్. సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన వాసంశెట్టి సుభాష్ గారిని అత్యధిక
అందరికీ నమస్కారం. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సుమారు 20 నుంచి 25,000 మంది రావడం జరిగింది. ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ముఖ్య కారణం ఏదైతే టీడీపీ పెద్దలు ఉన్నారో, అలాగే జనసేన, బీజేపీ పెద్దలు ఉన్నారో, దాంతోపాటు నాతో పాటు టికెట్ ఆశించిన ఆశావాహులు ఉన్నారో అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. దాంతో రోడ్లు కూడా కిక్కిరిసిపోయినాయి. 25,000 పైబడే వచ్చారు జనం అందరూ కూడా. జనం అందరిదే నినాదం ఒకటే, ఎన్డీఏ కూటమి రావాలి, ఈ వైసీపీ పాలన పోవాలి రాష్ట్రం నుంచి పూర్తిగానే నినాదంతోనే వచ్చారు. మరీ ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో రోడ్ల మీదకి రావడం చూసాం. అందరూ కూడా నాకు విశేష చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ కూటమి రావాలి, ఎన్డీఏ అభ్యర్థి రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా ఈ రోజు వచ్చి నాకు అభినందనలు తెలియజేయడమే కాక ఈ యొక్క నామినేషన్ ప్రక్రియని భారీ స్థాయిలో క్లిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 140 పైబడి ఖచ్చితంగా వస్తాయనే సూచనలు అన్ని పక్కల అన్ని నామినేషన్లు ఎవరైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారో భారీ స్థాయి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ సభ్యులు ఎవరైనా వేసేటప్పటికి 2,000 మించి రావట్లేదు. స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమి సభ్యులకి ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా వస్తున్నారు. ఎందుకంటే ఈ రాక్షస రాజ్యం, వైసీపీ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతో అందరూ కూడా బయటకు వచ్చి అవుట్రేట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకి మాకు ఇచ్చిన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మరి మేము ఈ 20 రోజులు కూడా కష్టపడతాం. మరి అందరికీ కూడా ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే నాకు సహకరించిన రేవు మండలం ఇంజరం గ్రామంలో స్థానిక కళ్యాణ మండపంలో జైహో బీసీ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక గౌరవం, ఉన్నత స్థానం కల్పించింది టీడీపీ పార్టీ అని కొనియాడారు. ఎందరో బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నత పదవులు పొంది సేవా కార్యక్రమాలు చేశారని తెలుపుతూ రాబోయే కాలంలో బీసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయి బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవు మండలం ఇంజరం గ్రామంలో స్థానిక కళ్యాణ మండపంలో జైహో బీసీ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక గౌరవం, ఉన్నత స్థానం కల్పించింది టీడీపీ పార్టీ అని కొనియాడారు. ఎందరో బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నత పదవులు పొంది సేవా కార్యక్రమాలు చేశారని తెలుపుతూ రాబోయే కాలంలో బీసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయి బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా బీసీలకి మరలా తిరిగి 33% రిజర్వేషన్లు చట్టసభలో కూడా కల్పించాలనేటువంటిది మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి యొక్క మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బీసీ డిక్లరేషన్ లో మరి బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా ఏదైతే ఈనాడు ఎస్సీలకి ఏదైనా అన్యాయం జరిగితే ఎస్సీలకి ఏ రకంగా మరి రక్షణ చట్టం ఇవాళ ఎస్సీ పడుతున్న ఈ రోజుల్లో 1800 కోట్లు అభివృద్ధి చేసి 10 పైసల లంచం తీసుకోవాలి కానీ బయటికి దొరకకుండానే అవినీతి చేసి ఉంటే
1800 కోట్లకి 180 కోట్లు గాలి మట్టి ఇసుక నీరు అమ్ముకుని 300 కోట్లు సంపాదించేవాళ్ళు. ఈవేళ 300 ఎకరాలు అన్ని రాజకీయ నాయకులు. అందుచేత మీరందరూ స్వచ్ఛందంగా రాజకీయాలు చేయండి. మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం, ఆయన రుణం తీర్చుకుందాం. పుచ్చిబాబు గారికి కాబోయే మంత్రివర్యులు పుచ్చిబాబు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాయి గారికి, ఈ సభాధ్యక్షుడు వేణుబాబు గారికి, స్టేజ్ మీద పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఇది ఇచ్చేసిన నా బీసీ సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అందరికీ తెలుసు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బీసీ డిక్లరేషన్లో 50 సంవత్సరాల ప్రతి బీసీలు కూడా మరి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సోదరులారా. అదే రకంగా మరి ఏదైతే బీసీలు క్రూరంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉందో, మరి మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి బీసీ గౌడ సంబంధించినటువంటి కుర్రవాడు మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ వాళ్ళ అక్కనే మరి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అక్కకి అడ్డుగా వెళ్ళినటువంటి ఆ బీసీ కుర్రవాడిని మరి క్రూరంగా పెట్రోల్ పోసి అందించేటువంటి పరిస్థితి అలా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చెల్లి మరి అక్కడ ప్రతి ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ మాకు జరుగుతున్నటువంటి ఈ ఆక్రమణ ఏదైతే జరిగిందో దీన్ని అడ్డుకట్టేసేటటువంటి ఆదులు లేదా అనేటటువంటిది ఆ మేడ. పెద్దలందరికీ నమస్కారం, ఇంకా ముందున్న అందరికీ కూడా నమస్కారం. ఈ బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు, జనసేన గారు గతంలో ప్రకటించడం జరిగింది. ఈ డిక్లరేషన్ ప్రకారం 50 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారని, ఓల్డేజ్ పెన్షన్. అలాగే అనేక కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో అసలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏ పథకం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనం గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో బీసీ ఎస్సీలు పట్టించుకోవాలని వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనంత దారుణంగా ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బీసీల మీద అనేక రకాల దాడులు, ఒకటి కాదు, 2 కాదు, 100 మందిని పట్టుకుంటున్నారో, 1000 మంది కేసులు పెట్టి మరి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. వెనకబడిన కులాల నుండి ఈ బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ అనేక రకాలుగా మరి నడి రోడ్డు మీద పడి పోలీసులు కొట్టించినటువంటి పరిస్థితి. అలాంటి దాంట్లో దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత ముందు మనం చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం. ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బీసీలను అందుకోవడానికి మరి చేస్తున్న ప్రయత్నాల్లో అనేక రకాలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి బీసీ సప్లై కానివ్వండి, ఆదరణ పథకాలు కానివ్వండి, చేయూరు కానివ్వండి, అనేక రకాల పథకాలు ఉంది. అన్నింటినీ రద్దు చేసేది. వేలాది మంది చదువుకునే పిల్లలు బీసీ. అందరికీ నమస్కారం. ఈ రోజున బీసీల ఆర్థిక సమాజంలో వచ్చేసిన అందరికీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. ఈ రోజున నేను మీ అందరికీ చేసుకోవాలని సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అండదండగా ఉండి మన రాజుగారికి 30,000 పైకి 2014లో ఎటువంటి ప్రధానంగా వచ్చిందో విధానం కింద బాబు చెప్పడం జరిగింది. బాబు కూడా కష్టపడి హాజరు చేయండి, గత బాబు చెప్పాడు. అలాగే బీసీ సోదరికి, ఎస్సీ సోదరికి అందరికీ కూడా ఇప్పుడు అండగా ఉంటూ మీ అందరి అభిమానంతో రాజుగారిని మంచి భవిష్యత్తులో మంత్రిపల్లిగా రావాలని రాజుగారిని ముందుగానే మనకి భవిష్యత్తులో ఉంటుందని అందరి సామాన్యులకి వ్యవసాయం తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. జై జై చంద్రబాబు, జై విజయబాబు గారు, జై బీజేపీ, జై జనసేన. అందరికీ నమస్కారం. సోదరుడు నారా సత్యబాబు గారు, పెద్దలు భాస్కర్ గారికి సోదరుడు భాస్కర్ శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు బాబు గారు, పెద్ద వర్గాలు అలాగే మన పెద్దలు సోదరుడు లక్ష్మణరావు గారు,
ప్రతి ముందు సోదరులందరికీ కూడా సోదరుల పాదాలను తెలుపుతున్న సోదరులు చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఈ యొక్క ఆత్మీయ సమయంలో మన గురికి మిమ్మల్ని ఒకటే రెండే విషయాలు చెప్తాం. చాలా పెద్దలు చెప్పారు. మన బీసీలో మనుగడ కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఇక్కడ పుచ్చుబాబు గారిని గెలిపించుకోవాలి. మీకు తెలిసిన చాలా మంది ఉన్న పెద్దలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎస్సీ బీసీలకే నష్టం జరిగింది అంటే మీకు తెలుసు. ఈవేళ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఒక కార్పొరేషన్ లేదు, ఏమీ లేదు. ఈవేళ బీసీలని ఎస్సీని అనగదొక్కే ప్రయత్నం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళా ఇంకొకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మన బీసీకి మొదలలేదు, ఎస్సీ కూడా మొదలలేదు. స్వాగతం చెప్తాను. ఆశాభాషగా తీసుకోమండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళా ఇంకొకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఎస్సీ కానీ బీసీ కానీ మొదలలేదు. ఏదో చెప్తుంది కదా సంక్షేమ పథకాలని చెప్పి రాష్ట్రాల్లో ఉన్న ఏదో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బీసీ సోదరులు అందరూ కూడా పేరు నమస్కారాలు. అది సమాజంలో అదే పెద్దలు గుర్తుసారి గారికి లక్ష్మణరావు గారికి ఆందోళన గారికి అంటే మాజీ ఎంపీ గారు చర్చ రామకృష్ణ గారికి రామకృష్ణ గారికి చంద్రబాబు గారికి దత్తాత్రేయ గారికి దాని మళ్ళీ మన ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వం ఉంది కాబట్టి 10 లక్షల జరిగింది. అదే కాకుండా మీ ఎంతో ఆడబిడ్డలు అందరూ కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు ప్రకటించారు. ఆ రోజు జగన్మోహన్ అందరికీ ఇస్తారు. అటువంటి అందరూ కూడా ఇస్తామని ప్రారంభించాం. అదే కాకుండా ఆడబిడ్డ నిర్దిష్ట నెలకి 15,000 గ్యాస్ అదేవిధంగా అదేవిధంగా బస్సు ప్రయాణం మరి ఉద్యోగం ఎక్కడ ఒకరు కూడా ఉద్యోగం సుమారు ఉద్యోగాలు ఏదైతే విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు కూడా 3,000 రూపాయలు డిగ్రీ పూర్తి చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు పాడు చేశాడు. మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు. విచ్చలవిడికి అందాయి. మరి మద్యం అదేవిధంగా ఇసుక అన్ని దోపిడీ ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మన నియోజకవర్గంలో అయితే మరి
గత నెల 5వ తారీఖు నుంచి సుమారు నెల 15 రోజులు ప్రతిరోజు కూడా సుమారు 200-300 మంది ఎక్కడికి వెళ్ళా మనకు స్వచ్ఛందంగా జాయిన్ అవుతారు. ఎందుకంటే రాష్ట్రాన్ని పాతాళంలో తొక్కేడు జగన్మోహన్ రెడ్డి. మీ అందరూ అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ రైతులందరూ ఇబ్బందులు ఉన్నారు, ఇండస్ట్రీస్ అందరూ ఇబ్బందులు ఉన్నారు, ఉద్యోగస్తులందరూ ఇబ్బందులు ఉన్నారు, యువత అంతా ఇబ్బందుల్లో ఉంది. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమ ముసుగులో మొత్తం ఉన్న డబ్బంతా కూడా ఈ లెక్కల్లో కానీ ఇసుకలో కానీ అభివృద్ధి చూసుకున్నారు తప్ప ఎవరికి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం తరలిపట్టకపోతే మన రాష్ట్రం భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏదైతే బీసీ సమాజం ఉందో మన రాష్ట్రంలో సగభాగం బీసీలు ఉన్నారు. కాబట్టి బీసీలకి పెద్దపీట వేసింది వచ్చే ఉమ్మడిగా పోటీ చేస్తాం. కాబట్టి వచ్చే రోజుల్లో అధికారం మనకు వస్తుంది. బీసీలందరినీ కూడా ముందు నడిపించాలని చెప్పి అనేక రకాల స్కీమ్స్ పెట్టారు. మీ అందరూ కూడా సూపర్ 6 ద్వారా బీసీ డిక్లరేషన్ ద్వారా మీ అందరూ పెద్దలు కూడా ఇంటికి వచ్చి చెప్తున్నారు. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకుని ఇప్పటికే చాలా కావాల్సింది అందరూ కూడా తీవ్రంగా ఎండలు చేస్తాయి. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అందరూ కూడా వచ్చిన అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మీ అందరూ భోజనం చేసేయాలి. రేపు ఉదయం 9 గంటలకల్లా మన ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాం. ఏదైతే మనం నామినేషన్ వేస్తున్నాం. కాబట్టి రేపు మీరందరూ 9 గంటలకల్లా ఈ తాలూరు మండలంలో అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి అక్కడి నుంచి అందరూ ర్యాలీగా అమ్మారావు ఆఫీస్ దాకా వెళ్ళి అక్కడ నామినేషన్ వేసిన తర్వాత అక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేశారు. ఆ భోజనాలు కూడా మేము అందరూ కూడా చేసి మరి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి మనం భోజనాలు చేసిన తర్వాత ఎవరు ఇంటికి రావాలి. మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము అందరూ కూర్చొని 9 గంటలు వస్తే మనం 11:30కల్లా 12 గంటలకల్లా నామినేషన్ పూర్తి చేసుకుంటాం. కాబట్టి భోజనం చేసుకొని 1 గంటకల్లా తిరిగి రావాలి. లేదా అందరికీ ఎండ దెబ్బ ఉంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ అందరూ పెద్ద సంఖ్యలో రావాలి. మన నామినేషన్ అంటే మరి జిల్లాలోనే అత్యధికంగా వచ్చి మనం నామినేషన్ కబ్బవాళ్ళకి కూడా అన్నమాట. మన 2 సార్లు కూడా మన జిల్లా స్థాయిలో ఎక్కువ జనాభా వచ్చి నామినేషన్ సక్సెస్ చేసింది 2 సార్లు మన దగ్గర 3వసారి. కాబట్టి మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన బీసీ సోదరులకి అదేవిధంగా నియోజకవర్గం నుంచి నలుమూలలో వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వేడుకగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పంచాయతన సహిత అవనాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం సప్తనది జలాలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య దంపతులు పాల్గొని నవధాన్యాన్ని యంత్ర ప్రతిష్టాపనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, డిసి రమేష్ బాబు, ఏసీ రాజు, ఏఈఓలు దామోర కృష్ణారావు పర్యవేక్షణ, గణపతి, ఉన్నతాధికారులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వేడుకగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పంచాయతన సహిత అవనాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం సప్తనది జలాలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య దంపతులు పాల్గొని నవధాన్యాన్ని యంత్ర ప్రతిష్టాపనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, డిసి రమేష్ బాబు, ఏసీ రాజు, ఏఈఓలు దామోర కృష్ణారావు పర్యవేక్షణ, గణపతి, ఉన్నతాధికారులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సంగచ్చంతే రాజాన సమిదామివా
నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గోదశవారిపాలెం గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గోదశవారిపాలెం గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శతమనందం భవతే శతమైశ్వర్యం భవతే శతమతి శతం దీర్ఘమాయుః ఆయుర్ధాగ్నే విశాఖానాకృత ప్రదేకాకృతయో నరేదే కృతం భేత్వా పదచారకవ్యం విదేవ పుత్రమభిరక్షదాదమో గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంత దేవానాం దేవానాం వసంత వసంత దేవానాం కవయ పార్థ్యవాద పార్థ్యవాద కవయ కవయ పార్థ్యవాద పార్థ్యవాద ఇది పార్థే వాద ఆ దేవాయుధం దేవాయుధం మే మే కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రజల్లో మార్పు మొదలైందని, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా జనసేన బీజేపీ పార్టీ పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం తన అనుచరులతో కలిసి అట్టహాసంగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామారావుకు అందజేశారు.
అనంతరం పెద్దాపురం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెదేపా, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, సమిష్టిగా 3 పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు. ప్రజల కోసం సమస్యలపై పోరాడుతున్న తనపై 16 కేసులు పెట్టారని, అయినా భయపడే ప్రసక్తే లేదని వెల్లడించారు. వైసీపీ పార్టీ నుంచి ఊహించని దానికంటే చేరుకులు జరిగాయని తెలిపారు. వైసీపీలో చేరేవారు లేక డబ్బులు ఇచ్చి మరీ కిరాయి మనుషులను వైసీపీ పార్టీలోకి తీసుకుంటున్నారని తెలిపారు. పెద్దాపురంలో వైసీపీ నాయకులు తనపై కక్షపూరితంగా వ్యవహరించారు తప్ప నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ రోజు పనిచేసిన పాపాన పోలేదని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు, జనసేన ముఖ్యులు, బీజేపీ ముఖ్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం ఇలా 3 పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థిత్వం పెంచిన ఎన్నికల కాడ నుంచి, అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరించిన కాడ నుంచి కూడా 3 పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే 40 రోజుల ప్రచారం జరుగుతుంది. అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున 3 పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిదర్శనం అదే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో బీజేపీ కలిసి ఇవాళ పోటీ చేస్తున్నాం. మరి రాష్ట్రానికి వచ్చేటప్పటికి 3కి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తున్నాం. ఎంపీ సీట్లు పోటీ చేస్తున్నాం. ఎమ్మెల్యే సీట్లు పోటీ. అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. కార్యకర్తలు కింద పనిచేయాలి. కింద స్థాయి నాయకులు అందరూ కాలాలే కలిసి పనిచేయాలని చెప్పి 3 పార్టీ నాయకులు, పార్టీ నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు. ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్కి వచ్చారు. అందరూ కూడా సంతోషంగా వచ్చారు. అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది. అంచేత విజయం తథ్యం. ఎందుకంటే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో 14-19గా మంత్రిగా పనిచేశాను. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరి 14-19 మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన పరిపాలనలో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇవాళ 14-19 ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి తెలుగుదేశం చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంచేత అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం. మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి, అలాగే సంక్షేమం కూడా అందించడం, అభివృద్ధి చేయటం, అలాగే అన్ని వర్గాల ప్రజలని కూడా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలతో బాధపడతారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 27వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. వేళ దానికి కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం. అంతే ఇవాళ కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు కనుక ఇవాళ మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇది నిదర్శనం. వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు. మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాయిలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది. అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏమి చెప్పట్లేదు. సూపర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు, ప్రజల మీద పెత్తనం చేశాడు, హ్యాపీగా గడిపాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేనైతే స్థానికంగా 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ఇక్కడే మాగా ఉండి ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈరోజు 17 కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని. వేళ నేను ఇప్పుడు ఇందులో నా నామినేషన్లో చూపెట్టాం 17 కేసులు నా మీద పడ్డాయంటే
నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా? ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఇలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి, స్లో చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాడు. మేము దాన్ని తగ్గట్టుగానే వేళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇలా పార్టీ ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మీరు మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు ప్రజలు మీకు కూడా అభినందన తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట దుల్ల వీధిలో 15 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు తెల్లవారుజాము నుంచి ఎంతో నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ జాజుల సుభద్రా ప్రసాద్, గొంతున అర్జున్ రావు, కర్ణం సూరిబాబు దంపతులతో మొత్తం 17 మంది దంపతులు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ స్థాయిలో అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోటిన వీరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట దుల్ల వీధిలో 15 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు తెల్లవారుజాము నుంచి ఎంతో నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ జాజుల సుభద్రా ప్రసాద్, గొంతున అర్జున్ రావు, కర్ణం సూరిబాబు దంపతులతో మొత్తం 17 మంది దంపతులు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ స్థాయిలో అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోటిన వీరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. తీసుకోండి. మీ ఆడవాళ్ళు మీ చేతిలో నీళ్లు పోయమనండి. మీ ఆడవాళ్ళు మీ చేతిలో నీళ్లు పోయమనండి. చెప్పండి, అనేనా ప్రసన్న ఆంజనేయ. గోకవరం మండలం కామరాజుపేట దుల్లవీధి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం ఈరోజు ప్రజలందరూ కూడా సంపూర్తిగా సహకరించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకున్నారు. అలాగే ఈరోజు పూజ కార్యక్రమాలు వామాలు కూడా జరుగుతూ గొప్ప అన్నదాన కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠ కలక వైకుంఠంగా ప్రజలందరూ కూడా సహకరించి కార్యక్రమంలో పాల్గొని అందరూ జరిపించారు. వారికి కోరుకుంటున్నారు. వామం పూజలు కూడా చేయించుకున్న భక్తులు 25 గంటలు సుమారుగా భక్తులందరూ కూడా కార్యక్రమాలకు పాల్గొని నేవకీయంగా పూర్తి చేసుకున్నారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.